నమస్తే అండి. ఇప్పుడు ఈవినింగ్ టైం అండి. ఇప్పుడైతే నేను నైట్కి చికెన్ మర్చిపోయి వండుతున్నానండి. ఇది ఫిరంలో పెట్టాలి. దానికి ఇలాంటి శని ఉంటుంది, ఇలాంటి పింగాణి. దాంట్లో ఫస్ట్ బంగాళదుంప ముక్కలండి, బటాటాస్ అంటారండి, పెట్టుకున్నాను. క్యారెట్స్ అండి, అది జింజర్ అంటారు అరబిక్లో. పెట్టుకున్న ఇవి కూడా ఇలాగే పరుచుకోవాలి ఇట్ల మీద, సరే కదండి. తర్వాత పూసలు ఇట్ల మీద ఇలా పెట్టేసుకుని కూరగాయలన్నీ ఇలా పెట్టేసుకోవాలండి. నేనైతే 3 వేస్తున్నాను, నైట్ కదండి. ఇంకా బతాక్ కిచెన్ ఒకసారి నేను వండి కూడా చూపించానండి. బతాక్ కిచెన్ లాస్ట్ వీడియోలో నేను ఏమేమి చేశానో పెడతాను. లాస్ట్ని బతాక్ కిచెన్ కూడా ఉందండి. తర్వాత ఇలా వేరు చేసుకున్నాం కదండి కూరగాయలన్నీ. ఇప్పుడు దీనిపైన చికెన్ ఇలా మ్యారినేట్ చేసుకుని ఉంచేసుకున్నానండి. చికెన్లో ఏమంటారు మసాలాలు కూడా చికెన్ వండినప్పుడల్లా చూపించాను కాబట్టి ఇంకా అదే చికెన్ మసాలాలు. ఇలా చికెన్ సరే అండి, ఇలా కట్ చేయాలి. చికెన్ అయితే ఇదిగోండి ఇలా కట్ చేశాను. మామూలు ఇలా వత్తలు చేస్తాను అంతే, చికెన్ని కట్ చేయలేదు. ఇలా పెట్టేసుకోవాలి. దీనిపైన కూరగాయల పైన ఇలా పెట్టేసుకోవాలండి. ఇంక కూరగాయలు మసాలా ఈ వాటర్ ఉంది కదండి, మసాలా కలిపింది వాటర్ అయితే ఇలా వేసేసుకుంటాం. దీనిపైన సిల్వర్ పేపర్ పెట్టేసుకుంటే పెరుగులో పెట్టేసుకుంటానండి. సిల్వర్ పేపర్ పెట్టేసి పెరుగులో పెడతానండి, పెరుగు వెలిగించి. ఓకేనండి. పేపర్ అయితే పెడతానండి. ఇప్పుడు దానికి ఇంకోటి ఇలాగైతే పెట్టుకున్నాను కదండి. ఇంకో పేపర్ అయితే ఇలా పెట్టేసుకున్నానండి. ఈ చికెన్లో వాటరు, ఆ కూరగాయల్లో ఉన్న వాటరు ఇది ఇలాగ పేపర్ ఇలా పెట్టేసుకుంటే బాగా మెత్తగా చికెన్ ఉడికిపోతే కూరగాయలు ఉడికిపోతాయండి. ఓకేనండి. ఇంకోటి మధ్యాహ్నం అయితే పప్పు అయితే ఇలా పప్పు టమాటాలు వేసి ఇలా ఉడకబెట్టేసాను. దీన్ని మెత్తగా మెలుపుకుని ఇసుకోవాలి. బతాక్ కిచెన్ కూడా ఉల్లిపాయలు ఇలా మగ్గబెట్టేసుకున్నాను. ఉల్లిపాయలు టమాటాలుని ఇది మిక్సీ పడతాను. ఈ మసాలా అయితే మిక్సీ పడతాను. దీన్ని అయితే మెలుపుకుని తాను పెట్టేసుకుంటాను. ఓకేనండి. కింద అయితే ఆన్ చేస్తాను, పైన కూడా ఆన్ చేస్తానండి.
మీకైతే కింద అయితే కనపడదండి, పైన అయితే కనపడుతుంది. సుదరిగండి రండి, పైన ఎలాగిట్టాను, వెలిగించాను. పైన కనిపించిందండి, కనపడుతుందండి పై మంట. పై మంట అలాగే వెలుగుతుందండి, కింద కూడా. బాబోయ్, కింద పొయ్యిలు కూడా బాగుంగోవాలి తిప్పలు. సరేనండి, కింద అయితే మీకు కనపడుతుంది. కింద ఇంకో సిల్వర్ ఉంటుంది కాబట్టి, ఇంకో రేక్ ఉంటుంది కాబట్టి మీకు కనపడుతుందో లేదో చూడండి. కిందకండి, ఇది పైకి, పైన కిందనండి. ఇలా వెలిగించేసుకున్న తర్వాత లైట్ అయితే ఇలా ఆన్ చేసేసుకోవాలండి. అలాగా చికెన్ అందులో పెట్టేసుకుంటే అదే ఉడుకుతుందండి, మనం ఏమో చూడక్కర్లేదు. తర్వాత ఉడికిన తర్వాత కొంచెం మంటలో అయితే తగ్గించుకుని పెట్టుకున్నామండి. చికెన్ బాగా ఉడకాలి. ఇప్పుడైతే ఈ మసాలా మిక్సీ పట్టేసుకుందామండి బాగా కిచెన్కి. అదో అండి, ఇదేమో పప్పు టమాటో అండి, ఇదేమో పత్తా కిచెన్ అండి. మూతలేదు, కాలుతుంది. ఓకేనండి, ఇదేమో మర్చిపోయాను కదండి, చికెన్ మర్చిపోయి కూరగాయలు వేసి పెరంలో పెట్టుకుంటే ఇలాగ ఎర్రగా కాలిపోవాలండి. ఇదేమో బత్తా కిచెన్ అండి. ఇదేమో సొరసేప కూర, పెరుగు అండి. పెరుగులో కీరా దోసకాయ ఉంటుంది కదండి, కీరా దోసకాయ. ఇక్కడేమో రైస్ పెట్టానండి, రైస్ అండి. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.